వైకాపా హయాంలో రాష్ట్రంలో మామూలు విధ్వంసం జరగలేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 94% స్ట్రైక్ రేట్తో ప్రజలు తమ కూటమిని గెలిపించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చి వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రం కోలుకునేలా చేసిందని, హామీల అమలుకు కూడా బాధ్యత తీసుకుందన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనపై విమర్శలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అసెంబ్లీలో తనకు జరిగిన అవమానానికి కన్నీళ్లు పెట్టుకున్నానని అన్నారు. 2019-24 మధ్య ఇలా కన్నీళ్లు పెట్టుకున్న వారెందరో ఉన్నారన్నారు. నోటీస్ ఇవ్వకుండానే తనను అరెస్టు చేశారన్నారు. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనను అడ్డుకున్నారని చెప్పారు. నాడు మమ్మల్ని అడ్డుకున్న వాళ్లు ఇవాళ నీతులు చెప్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మద్దతిచ్చి వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రం కోలుకునేలా చేసిందని, హామీల అమలుకు కూడా బాధ్యత తీసుకుందన్నారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసంపై 7 శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ కార్యక్రమం పింఛన్ల పంపిణీ అని, దీనికోసం ఏటా 34,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఏదీ లేదన్నారు. ఈ ఏడాదిలో 1000 ఏసీ బస్సులను తీసుకొస్తున్నామని, దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇచ్చామని, అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏటా 20,000 చెల్లిస్తున్నామన్నారు. నిరుపేదల కోసం పెట్టిన అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వం నిలిపివేసిందని, తమ ప్రభుత్వం రాగానే మళ్లీ వాటిని ప్రారంభించామన్నారు. వివక్షత చూపకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందజేస్తున్నామని చంద్రబాబు వివరించారు. లా అండ్ ఆర్డర్, గంజాయి ఇవన్నిటిపైన ఇచ్చాం. అది అయిన తర్వాత దిశ స్టేట్ ఫైనాన్సెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇవన్నీ చేసిన తర్వాత దిశ అక్కడితో కూర్చోకుండా ఆ రోజు ఈ ప్రభుత్వం మీరు ఒకసారి చూస్తే ఇమీడియట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ తయారు చేస్తే మనం కూడా స్వర్ణాంధ్ర 2047 విజన్ తయారు చేశాం. విజన్లో నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుని క్లారిటీతో ముందుకు పోతూ ఈ 20 నెలలు ప్రయాణం సాగించాం. సమీక్షలో మీరు ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష ఎవ్వరూ ఊహించిన విధంగా ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలోని అతిపెద్ద డీబీటీ ప్రోగ్రాం పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం అధ్యక్ష. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మంచం మీద ఉండేవాళ్ళకి 15,000, సీరియస్ డిసీజెస్ ఉండేవాళ్ళకి 10,000, 4,000 మామూలు వాళ్ళకి, దివ్యాంగులకి 6,000, మొత్తం కలిసి ఎవ్రీ మంత్ దిశ 2,700 నుంచి 800 కోట్లు, సంవత్సరానికి దగ్గర 33,000 నుంచి 34,000 కోట్ల రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వం దిశ. దీని మీద కొంతమంది మాట్లాడుతున్నారు. మనం ఆ రోజు 5 ఏళ్ళు ఒక 500, 600, 750 పెంచుకుంటా పోయారు. చెప్పిన మాట కూడా ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ పేదవాళ్ళకి మీరు ఒకసారి చూస్తే ఏప్రిల్ నుంచి ఇస్తా ఉన్నాం. ఏప్రిల్ నుంచి ఫస్ట్ టైం ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే జూలై నుంచి బకాయిలు కూడా చెల్లించి ఒక్కొక్కరికైతే 7,000, 8,000, 10,000 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. రెండవ దిశ, ఆ రోజు ప్రభుత్వం చెప్పింది అందరికీ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకరికే ఇచ్చారు. మనం ఆ రోజు చెప్పాం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల పేరిట 15,000 రూపాయలు వేస్తామని ఒకేసారి అందరికీ ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసి 10,700 కోట్ల రూపాయలు తల్లికి వందన కింద వేసిన ఏకైక ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. ఒకేసారి వేసాం. 3వ అతిపెద్ద ప్రోగ్రాం అధ్యక్ష. ఇప్పుడే 43 కోట్ల మంది ప్రయాణం చేశారు. లాస్ట్ ఆగస్టు 15 మనం చేస్తే పోయిన సంవత్సరం ఇప్పటికి చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు సాధ్యమా అన్నారు, అసాధ్యమన్నారు. దీనికి కూడా దేశాన్ని మనస్ఫూర్తిగా ఆర్టీసీని కూడా అభినందిస్తున్నా. అదే బస్సులు ఒక ప్రోగ్రాం ఇచ్చాం, చాలా ఓపికగా బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు
ఈ ప్రోగ్రాం బ్రహ్మాండంగా సక్సెస్ కావడమే కాకుండా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిన ప్రోగ్రాం ఇది. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గవర్నర్ అబ్దుల్ నజీర్ బడ్జెట్ ప్రసంగం చాలా ప్రేరణ ఇచ్చిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేసిందని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ దుర్మార్గ అసమర్థ విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని అన్నారు. గవర్నర్ ప్రసంగంలో వైఎస్ఆర్సీపీ సభ్యులు వెల్లోకి వచ్చి ఆర్చుకోవటం హనుమంతుని ముందు కుప్పిగంతులు వేయటమే అని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ బడ్జెట్ ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేసిందని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచామని, తల్లికి వందనం కింద 10,000 కోట్లు జమ చేశామన్నారు. రైతులకు గత ప్రభుత్వం 1,674 కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించలేదని, రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కౌలు రైతులందరూ ధైర్యంగా ఉండండి, మీకోసం ప్రభుత్వం పనిచేస్తుందని భరోసా ఇచ్చారు. ఎలాంటి సిఫార్సులు లేకుండానే 10,000 మందికి ఏకకాలంలో పదోన్నతులిచ్చామని చెప్పారు. తమ ప్రభుత్వం రాగానే 1,069 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టామన్నారు. కొన్ని రహదారులకు గంటల వ్యవధిలోనే అనుమతులు మంజూరు చేశామని చెప్పారు. జల్ జీవన్ మిషన్ నిధులను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పక్కదోవ పట్టించిందన్నారు. జల్ జీవన్ మిషన్లో 27,000 కోట్లలో గత ప్రభుత్వం 23,000 కోట్లను వినియోగించుకోలేకపోయిందని తెలిపారు. నిధులు వినియోగించుకోకపోవడంతో నిధులు వెనక్కిపోయాయని అన్నారు. ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేలా కూటమి చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 63.25 లక్షల మందికి ఈ పెన్షన్ల ద్వారా 2,738 కోట్ల రూపాయలు అందజేస్తున్నారు. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున 67 లక్షల విద్యార్థులకు సంబంధించి 42 లక్షల తల్లుల ఖాతాల్లోకి నేరుగా 10,000 కోట్లు జమ చేశారు. మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయటం, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ పెట్టడం, విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి అపరాన్నపూర్ణ మహాతల్లి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టేందుకు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. మనకి అన్నం పెట్టే రైతాంగం కష్టాలు, కౌలు రైతుల కన్నీటి కథలు, అప్పులు, మరణాలు విన్నప్పుడల్లా ఆధునిక మహాభారతంలోని పంక్తులు జ్ఞప్తికి వస్తాయి. పొలాల కోరిక ఏమిటి? పంటలు పండించి మనిషి ఆకలి తీర్చాలనే కదా అని దున్నే రైతు అనుకుంటా ఉంటే, అందరి ఆకలి తీర్చడం కోసం దుక్కి దున్నే నా ఆకలి ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. నా బతుకొక సున్నా కానీ నడుస్తున్నా. చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది, కానీ మనిషిని అన్ని వసంతాలు కోల్పోయానని రైతు బాధపడతా ఉంటే, అలాంటి అన్నం పెట్టే రైతాంగాన్ని గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 1,674 కోట్లు చెల్లించకపోతే, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 1,674 కోట్ల బకాయిలు చెల్లించింది అధ్యక్ష. అది కాకుండా అది పే చేసిన తర్వాత దాని తర్వాత 10,650 కోట్లు 7.37 లక్షల రైతాంగానికి 24 గంటల్లోనే 10,650 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మాకు కనీసం నడవడానికి, మా స్కూల్కి వెళ్ళడానికి, మా ఊర్లు వెళ్ళడానికి, మాకు రిలేటెడ్ ఊర్లు వెళ్ళడానికి రోడ్లు వేయండి అని నిండు గర్భిణీలు కూడా ప్రాణాలు అరచేతులు పట్టుకుని కొండలు గుట్టలు దాటుకునే పరిస్థితుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద PM జన్మన్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి అడవి తల్లి బాట పేరిట 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,005 కోట్లతోటి 1,069 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాం. దాంట్లో దాదాపు సగం పైగా రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం. కొన్ని రోడ్లు గంటల వ్యవధిలో కూడా మంజూరు చేశాం అధ్యక్ష. రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు సమగ్ర బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. 1930 హెల్ప్ లైన్ను ఏర్పాటు చేసి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పోలీసులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని, మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని వివరించారు. సైబర్ మోసాల నివారణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సోషల్ మీడియా ప్రభావాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక జీవో జారీ చేసినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సైబర్ నేరాల పెరుగుదలపై సభ్యురాలు కావలి గ్రీష్మ అడిగిన ప్రశ్నకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానమిచ్చారు. గత 2 ఏళ్లుగా డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. జిల్లా పోలీసులతో సమన్వయంతో సిఐడి పలు కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. 2025 అక్టోబర్ను సైబర్ భద్రతా అవగాహన నెలగా పాటించనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 1596 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని వెల్లడించారు. ప్రతి జిల్లా ప్రధాన కేంద్రంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, త్వరలోనే అమలు చేస్తామని తెలిపారు. సైబర్ నేరగాళ్లు ఎక్కడి నుంచైనా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండటంతో అప్రమత్తత అవసరమన్నారు. ముఖ్యంగా చదువుకున్న వారే సైబర్ మోసాలకు బలవుతున్నారని, డిజిటల్ అరెస్టుల పేరుతో ప్రజలను భయపెడుతున్నారని చెప్పారు. సీనియర్ సిటిజన్లు ఎక్కువగా బాధితులవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరుతో బెదిరిస్తే వెంటనే 1930 నంబర్కు ఫోన్ చేయాలని మంత్రి సూచించారు. ఒక్కసారి క్లిక్ చేసే ముందు ఆలోచించాలంటూ ప్రజలకు జాగ్రత్తలు సూచించారు. ఉద్యోగాల పేరుతో కూడా మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. పిల్లల్లో సోషల్ మీడియా వ్యసనం పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల్లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మంత్రుల బృందంతో సబ్ కమిటీ ఏర్పాటు చేసి 2 సమావేశాలు నిర్వహించామని, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని మంత్రి అనిత పేర్కొన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రభుత్వం ఒక సమగ్ర బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నది. అందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడం, సత్వర సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం, 1930 హెల్ప్ లైన్ ఏర్పాటు చేయటం, సామర్థ్య నిర్మాణానికి కూడా సైబర్ దర్యాప్తు, డిజిటల్ ఆధారాలు నిర్వహణ, ఫోరెన్సిక్ సాధనాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా పోలీసులకు శిక్షణ కూడా అందించడం, అదేవిధంగా అధ్యక్ష మౌలిక సదుపాయాలు పటిష్టపరచడం, ఆ సైబర్ మోసాల నివారణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా బి ప్రశ్నకి అవునండి, గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం డిజిటల్ అరెస్టులు సహా సైబర్ నేరాలకు నివారించడానికి విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. జిల్లా పోలీస్ సమన్వయంతో ఆంధ్రప్రదేశ్లో సిఐడి కింది కార్యక్రమాలు నిర్వహిస్తుంది అధ్యక్ష. ఎక్కువగా ఈ డిజిటల్ అరెస్టులలో టార్గెటెడ్గా సీనియర్ సిటిజన్స్ని, రిటైర్డ్ ఎంప్లాయీస్ని వీళ్ళందరినీ కూడా ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు, విద్యార్థుల్ని కూడా. ఆ డిజిటల్ అరెస్ట్ మోసాలకు ప్రత్యేకంగా దృష్టి సారించి ఎన్జిఓలు, జిల్లా పోలీసులు, బ్యాంకుల సమన్వయంతో మేము అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా 2025ని కూడా అక్టోబర్ నెలను సైబర్ భద్రత అవగాహన నెలగా పాటించడం, అనేకమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష. 3వ ప్రశ్నకి అవునండి, అవగాహన కార్యక్రమాలు మరియు నివారణ చర్యలు సిఐడి ప్రాంతీయ కార్యాలయాలతో అన్ని 26 జిల్లాల్లో మొత్తం 1596 అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించడం అయింది. సైబర్ భద్రత అవగాహన అక్టోబర్లో 2025లో పాటించడం జరిగింది. అదే కాకుండా అధ్యక్ష, ప్రత్యేకంగా సైబర్ మోసాలను అరికట్టడానికి గవర్నమెంట్ కూడా చిత్తశుద్ధితో ఉండి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. పీజీఆర్ఎస్ ద్వారా వస్తున్న ఫిర్యాదుల్లో 61% రెవెన్యూకు సంబంధించినవి ఉన్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రికార్డులు మార్చిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు అనగాని తెలిపారు. ఫ్రీ హోల్డర్ భూముల విషయంలో మంత్రివర్గ ఉపసంఘం వేశామని, చట్ట వ్యతిరేకంగా జరిగిన వాటిని గుర్తించి సరిచేస్తామని ఆయన చెప్పారు. రెవెన్యూ సదస్సులు, ఫిర్యాదుల పరిష్కారంపై ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, ధూళిపాల నరేంద్ర అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానం చెప్పారు. రీసర్వేలపై కూడా 1,70,000 ఫిర్యాదులు వచ్చాయన్నారు. జేసీల దగ్గర ఉన్న అధికారాలు ఆర్డీఓ, ఎంఆర్ఓకి ఇచ్చి వేగంగా సమస్యలు పరిష్కరిస్తున్నట్లు వివరించారు. రెవెన్యూ సదస్సులు పెడుతున్నా ఇంకా ఎందుకు సమస్యలు వస్తున్నాయని ఎమ్మెల్యేలు గట్టిగా ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలు ఇంకా వెంటాడుతున్నాయని, ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించి జిల్లా కలెక్టర్లు వాగులు, వంకలు ఇష్టానుసారంగా మార్చారని ఆరోపించారు. లిటిగేషన్ ఉన్న భూములను వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ శాసనసభ్యులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. భూ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ 5 రకాల భూములను 22A జాబితా నుంచి తొలగిస్తూ గత నెలలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సంతకం చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన 5 రకాల భూములపై త్వరలో జీవోఎంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గతంలోనే తెలిపారు. సర్వే చేస్తే అధ్యక్ష ఎవరికైతే అసైన్ చేశారో దాంట్లో 20% కూడా వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ వారసులు కూడా లేరు కాబట్టి ఈ రోజు అది చేసే మెథడాలజీ కూడా అంటే క్యాబినెట్ తీసుకొచ్చి చేయాలి కాబట్టి దాని మెథడాలజీ కూడా మా అధికారులు దాని మీద అధ్యయనం చేస్తాను అధ్యక్ష. అది కూడా త్వరగా పరిష్కరిస్తాం అధ్యక్ష. ఇట్లాంటి సమస్యలు ఎన్నున్నా కూడా ఇప్పుడు కొండబాబు గారు అడిగినట్టుగా మేము రీజనల్ కాన్ఫరెన్స్ గతంలో కూడా పెట్టాం. మళ్ళా కూడా 21 ఫిబ్రవరి నుంచి కూడా వర్క్షాప్స్ పెడతా ఉన్నాం అధ్యక్ష. కలెక్టర్స్, జేసీసీ, ఆర్డీఓస్తో తప్పకుండా ఇవన్నీ కూడా
దాంట్లో కూడా వర్క్షాప్స్లో కూడా మనకి ఈ రెవెన్యూ సమస్యలన్నీ కూడా షెడ్యూల్ అయినాయి అధ్యక్ష. తప్పకుండా మీరు చెప్పిన అన్ని కూడా ఒకటి తీసుకుని, ఎందుకంటే అధ్యక్ష అలాగే స్పీకింగ్ ఆర్డర్ కూడా ఇస్తా ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు 7 సంవత్సరాలుగా చెప్పారు 800 దాంట్లో అంటే ఎందుకు అవ్వట్లేదు? సమ్మర్ సబ్జుడీస్ వారే చెప్పారు కోర్టులో ఉన్నాయని చెప్పేసి. సో కోర్టులో ఉన్నాయని కానీ అన్నదమ్ముల తగాదాలు కానీ ఇవన్నీ గ్రామ పెద్దలుగా, ఊరి పెద్దలుగా, లేదా ఎమ్మెల్యేగా తమరు కూడా ముందుకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తే ఇంకా బాగుంటుంది. తప్పకుండా ఏదే లీగల్గా వచ్చిన 6 లక్షల 61% మాక్సిమం ఉన్నాయి కుటుంబ సమస్యలు, సబ్జుడీస్ కూడా వస్తా ఉన్నాయి. రిపీటెడ్ వస్తున్నాయి. ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా ఉంది, ఒక బాధ్యతతో రెస్పాన్సిబిలిటీ చేస్తాం, తప్పకుండా మేము చేస్తామని చెప్తా ఉన్నాం. యువతలో ఉన్న నైపుణ్యాలను పెంచి వారు స్వయం ఉపాధి లేదా పరిశ్రమలు స్థాపించేలా వారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. యువతలోని స్కిల్స్ను పెంచడమే కాకుండా వారికి బ్యాంకుల ద్వారా ఫైనాన్స్ కల్పించి రుణాలను మంజూరు చేయించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ పశువుల ఆసుపత్రి రోడ్డు, నేతాజీ బ్రిడ్జ్ ఏరియాలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాల్సిందిగా కార్పొరేషన్ అధికారులను కోరారు. అనంతరం డివిజన్లోని పార్టీ కార్యకర్త బల్లవరపు బుల్లెబ్బాయి జీవనోపాధి నిమిత్తం ఏర్పాటు చేసుకున్న సెల్ ఫోన్ రిపేర్ షాపును, బడ్డీ కొట్టును ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ యువతలోని నైపుణ్యాలను పెంచడానికి ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ సెంటర్ ద్వారా ఎంతోమంది యువత వివిధ కోర్సుల్లో శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందడమే కాకుండా పరిశ్రమలను స్థాపించారన్నారు. నియోజకవర్గంలోని యువత స్మార్ట్ ఫోన్ రిపేరింగ్ నేర్చుకొని షాపు నిర్వహించడం అభినందనీయమన్నారు. యువతలోని స్కిల్స్ను పెంచడమే కాకుండా వారికి బ్యాంకుల ద్వారా ఫైనాన్స్ కల్పించి రుణాలను మంజూరు చేయించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది చాలా అవసరమని, అలాంటి ఫోన్లను రిపేర్ చేసే షాపు ఇక్కడ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వ్యాపారవేత్తగా చేయాలి, వాళ్ళ దగ్గర నలుగురు పనిచేసేటట్టుగా ఉండాలన్న ఆలోచనతో ఉన్న ఈ సందర్భంలో భాస్కర్ అనే యువకుడు, వాళ్ళ మామగారు అయిన రమణ గారు ఇక్కడ ఒక చిన్న షాప్ లాగా ఏర్పాటు చేసుకుని మరి అక్కడ ఫోన్లు బాగు చేయడం వాళ్ళు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక్కొక్క జేబులో 2 ఫోన్లు ఉన్నాయి, మనిషికి 2 ఫోన్లు ఉన్నాయి మినిమం. యావరేజ్ చూసుకున్నా ఒక ఫోన్ కంపల్సరీగా ఉన్నాయి. దానికి ఫోను చెడిపోగానే ఫోన్ మార్చగలిగే వాళ్ళు ఉంటారు, అదే రిపేర్ చేయించుకుని వాడుకునే వాళ్ళు ఉంటారు. మరి చిన్న వాళ్ళు రిపేర్ చేయించుకునే వాళ్ళకి ఇది ఆ రిపేర్ చేసే మనుషుల ద్వారా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందువల్ల భాస్కర్ గారు స్కిల్ డెవలప్మెంట్లో ఆ టెక్నాలజీ నేర్చుకుని ఇవాళ ఏర్పాటు చేశారు. దాన్ని ప్రారంభం చేసే అవకాశం నాకు కల్పించారు. వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి వ్యాపారంలో ఆయన బాగా డెవలప్ అవ్వాలి, ఆయన 2-3 కుర్రాళ్ళని పెట్టుకుని పని చేయించుకునే విధంగా అభివృద్ధి చెందాలని, ఆ ఇద్దరు పిల్లల కుటుంబాలకు కూడా ఆసరాగా ఉండే విధంగా ఆయన ఈ వ్యాపారాన్ని పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనంతరం డివిజన్ నాయకుడు భాగం సాయి ప్రసాద్ మాట్లాడుతూ డివిజన్లో భాస్కర్ అన్న యువకుడు ఏర్పాటు చేసుకున్న సెల్ ఫోన్ రిపేర్ షాపును ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గ పరిధిలోని ఎంతోమంది కుటుంబాల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెలుగులను నింపారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ఖలీల్, చలసాని రమణ, ఎండి జహీర్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఈరోజు ప్రారంభమైనటువంటిది కాదు, కొన్ని వందల వేల మంది మన తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ డివిజన్లో మనం చూసినా కానీ మనకి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు ఈ కార్యక్రమాన్ని ఎప్పటి నుంచినో ప్రారంభించడం, కొన్ని వందల వేల మంది జీవితాల్లో వెలుగులు నింపడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కుటుంబానికి చేరువేలాగా మేము కూడా ఈ యొక్క 19వ డివిజన్లో అందరు కూడా చేరువేలాగా మేము కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని 2 పట్టాల మీద డ్యూయల్ ఇంజిన్ సర్కార్ను ఎన్డీఏ కూటమి నడిపిస్తోందని తెలుగు యువత నేత బోండా సిద్ధార్థ అన్నారు. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలను సృష్టించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ అభివృద్ధి వైపు రాష్ట్రం దూసుకుపోతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 1200 కోట్లను విడుదల చేసిన సందర్భంగా బకాయిలు చెల్లింపునకు కృషి చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సింగునగర్లోని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద టీఎన్ఎస్ఎఫ్, ఐటీడీపీ ఆధ్వర్యంలో మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువనేత బోండా సిద్ధార్థ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న గత ప్రభుత్వం తీరును గమనించి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పద్ధతులను మార్చాలనే ఆలోచనతో మంత్రి నారా లోకేష్ ఒకేసారి 1200 కోట్ల రూపాయలు విడుదల చేయడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలో యువత ఆయన వెంట నడవడానికి సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని 2 పట్టాల మీద డ్యూయల్ ఇంజిన్ సర్కార్ను ఎన్డీఏ కూటమి నడిపిస్తోందన్నారు. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలను సృష్టించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఎన్నికలకు ముందిచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ అభివృద్ధి వైపు రాష్ట్రం దూసుకుపోతోందన్నారు. జరిగిన తప్పులన్నింటినీ కూడా మనం సరిచేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఆయన ఒక్క తాటిలోనే దాదాపు 1200 crores విడుదల చేయడం అనేది చాలా గొప్ప విషయం. రాష్ట్రంలో ఉన్న యువత అంతా కూడా ఆయన వెంట నడవడానికి సిద్ధంగా ఉంది. ఒకవైపు అభివృద్ధి, ఇంకోవైపు సంక్షేమం, 2 పట్టాల మీద ఒక డ్యూయల్ ఇంజన్ సర్కార్ను ఎన్డీఏ కూటమి నడిపిస్తున్న విషయం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అంతేకాకుండా డెవలప్మెంట్ వర్షంగా మనం ఒకసారి చూసుకున్నట్టయితే కొన్ని లక్షల ఉద్యోగాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో క్రియేట్ చేయడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా వాళ్ళకి ఇప్పిస్తూ ముందుకెళ్తున్నారు. తప్పనిసరిగా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకుంటూ ఇచ్చిన మాటలను కూడా తప్పకుండా నెరవేరుస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం వెంట ప్రజలందరూ కూడా నడుస్తున్నందుకు చాలా సంతోషం అని చెప్పి మరొక్కసారి మా తరపున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోండమ్మ గారి తరపున హార్దిక శుభాకాంక్షలు నారా లోకేష్ గారు తెలియజేస్తారు. అనంతరం నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాలలో ఎదురు చూస్తున్న 1200 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారని అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అధికారంలోకి రాగానే 17,000 డిఎస్సి టీచర్ పోస్టులు ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఈ రాజధాని పరిసర ప్రాంతాలు 26 జిల్లాలను కూడా అభివృద్ధి పరిచి ప్రతి ఒక్క జిల్లాలో కూడా స్థానికంగా ఉన్నటువంటి యువతకి 80% ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాబోయేటువంటి రోజుల్లో నవ్య ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనూ యువతకి, విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి రాష్ట్రంగా అభివృద్ధి చెంది విరజిల్లుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి జేజేలు పలుకుతూ బోండా ఉమ్మన్న నాయకత్వం వర్ధిల్లాలని తెలియజేస్తున్నాం. అనంతరం టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలకు విద్య అందక ఇబ్బందులు పడుతున్న తరుణంలో యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి నారా లోకేష్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసినందుకు పాలాభిషేకం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో విద్యాశాఖ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు ఒక్క క్షణంలో 1200 కోట్ల రూపాయలు ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు కోసం విడుదల చేసిన నారా లోకేష్ గారికి ఈరోజు తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గం ఆధ్వర్యంలో, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కృతజ్ఞత పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులు ఎక్కడ సమస్యలు ఎదుర్కొన్నా సరే వారందరి తరపున వినిపించే గొంతుకే, వారి సమస్యలు తీర్చే గొంతుకే నారా లోకేష్ గారు నిలబడతారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న విద్యార్థి విభాగం అయిన టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఐటీడీపీ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుతారని చెప్పి తెలియజేసి సెలవు తీసుకుంటాం. ఆల్ ఇండియా అంతర్ విశ్వవిద్యాలయ నెట్బాల్ మహిళల టోర్నమెంట్ను కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విజయవాడ మ్యారిస్టెల్లా కళాశాలలో రేపటి నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామ్జీ కునా తెలిపారు. ఈ జాతీయ స్థాయి క్రీడా మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. దేశవ్యాప్తంగా 80కి పైగా జట్లు మరియు క్రీడాకారులు ఈ టోర్నమెంట్కు హాజరవుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా, క్రీడా శాఖ మంత్రి మడిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి పాల్గొంటున్నారని తెలిపారు. విజయవాడలోని మేరీ స్టెల్లా కళాశాలలో కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామ్జీ కోనా విలేకరుల సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి నిర్వహించనున్న ఆల్ ఇండియా అంతర్ విశ్వవిద్యాలయ నెట్బాల్ మహిళల టోర్నమెంట్ వివరాలను వెల్లడించారు. రేపటి నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామ్జీ కోనా తెలిపారు. ఈ జాతీయ స్థాయి క్రీడా మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. దేశవ్యాప్తంగా 80 విశ్వవిద్యాలయాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. నెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రమాణాల ప్రకారం 4 కోర్టులు సిద్ధం చేశామని, జట్ల సాధన కోసం అదనంగా 2 కోర్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మ్యాచ్లు జరుగుతాయని అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పాల్గొనే 88 జట్లకు చెందిన సుమారు 1000 మంది
క్రీడాకారుణుల కోసం కళాశాల ప్రాంగణంలో వసతి ఏర్పాట్లు చేశారని, మహిళా మేనేజర్లు, కోచ్లకు కళాశాల ప్రాంగణంలోనే వసతి కల్పిస్తున్నామని, పురుష మేనేజర్లు, కోచ్లకు వేదిక సమీపంలోని హోటళ్లలో వసతి ఏర్పాటు చేశారన్నారు. వసతి ఏర్పాట్ల పర్యవేక్షణలో మేరీ స్టెల్లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ ఇన్యాసమ్మ, సిబ్బంది మరియు విద్యార్థి వాలంటీర్లు సమగ్ర సహకారం అందిస్తున్నారన్నారు. And QR code for railway station route map as well as to Stella College and bus stand to Stella College, airport to Stella College already given. I think there is no problem in that. As you know, it is very nearby to Vijayawada railway station as well as bus stand. And accommodation, food, that is boarding, lodging, everything in the campus only we are taking because it is a women tournament. We have to take more precautions. See that we are taking each and every step with the help of the principal madam, Mary Stella College, and their entire family members are supporting in that particular direction. So these are some of the points. I am requesting press and media, please give full coverage. The Vijayawada people also may participate for the tomorrow events from tomorrow to 14 to 18. So this is from my side. Now I am requesting our Dr. Garu as well as our Principal Stella College Madam and PDs and Sport Board Secretary. If any point I missed, can address or add any other information. వసతి భోజన సదుపాయాలన్నీ ఇప్పటికే ఏర్పాటు చేశాం. విశ్వవిద్యాలయం తొలి నుంచి విద్యతో పాటు క్రీడలకు, కళా సాంస్కృతిక రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రాంత విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించి అఖిల భారత స్థాయిలో పోటీలకు వాళ్ళందరినీ తయారు చేయడం జరిగింది. ఆ ప్రతి వేడుకకు మాకు అండగా నిలిచిన పత్రికా ప్రసార మాధ్యమాల మిత్రులందరూ ఈసారి కూడా మా విశ్వవిద్యాలయ మన విశ్వవిద్యాలయ కీర్తి ప్రతిష్టలతో పాటు ఈ రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని అనుక్షణం మాతో అండగా ఉంటూ ఏదైనా తెలిసో తెలియకో చిన్న పొరపాట్లు జరిగితే అనుక్షణం మాకు తెలియపరిస్తే వాటిని సరిదిద్దుతూ ఈ పోటీలని ఘనంగా నిర్వహించడానికి కృష్ణా విశ్వవిద్యాలయం సిద్ధంగా ఉంది. దయచేసి సహకరించగలరు. At every floor, students and staff are there to take care of the teams. Every arrangement is done, especially the food courts are made. Then although also the letters were sent to electricity board, fire and security. So as it is a women's tournament, we have taken every minute detail. Also we are taking care of all from morning 6 to late night. The committees were made and everyone is going to take care of. I am sure this event is going to be a grand success with all your. రాష్ట్ర జీడీపీలో కనీసం 2.5% నిధులను బడ్జెట్లో ఆరోగ్య రంగానికి కేటాయించాలని ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణయ్య ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా ఆరోగ్యం అనేది ప్రభుత్వం బాధ్యత అని, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, ఆరోగ్య వ్యవస్థను, వైద్య విద్యను పటిష్టం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆరోగ్య హక్కును చట్టంగా చేయాలని కోరారు. ప్రజా ఆరోగ్య వేదిక ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని బాలచ్చు భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 22న నిర్వహించనున్న ఆరోగ్య సదస్సు పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో చిన్నపిల్లల మరణాలు ఎక్కువగా ఉన్నాయని, గర్భిణీలు, బాలింతల మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో వ్యాధుల భారం, ప్రసవ మరణాలు, చిన్నపిల్లల మరణాలు, నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. దీనికి సంబంధించి మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం చేయటం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వం చేయగలిగితే చాలా రుగ్మతలను నయం చేసే అవకాశం ఉందన్నారు. గిరిజన ప్రాంతంలో రోడ్లు, సమాచార వ్యవస్థ పెంచి ఒక ప్రత్యేక ప్యాకేజీతో అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అభివృద్ధి చేయాలన్నారు. విశాఖ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ను అభివృద్ధి చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ పెట్టి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. నీలోఫర్ తరహాలో చిన్నపిల్లల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలన్నారు. క్యాన్సర్కు సంబంధించి ప్రత్యేకమైన ఆసుపత్రిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర జీడిపిలో
కనీసంగా 2.5% మీరు ఆరోగ్య రంగానికి కేటాయించగలిగితే దానివల్ల ప్రత్యేకమైన ఖచ్చితంగా అనుకునేవన్నీ కూడా సమకూరుతాయని చెప్పనేది మా ఉద్దేశం. ఎందుకంటే ప్రజా ఆరోగ్యం అనేది ప్రభుత్వ బాధ్యత. ఆ ప్రభుత్వ ఆసుపత్రిని బలోపేతం చేయటం, ప్రైమరీ కేర్ హెల్త్ సెంటర్స్ని, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ని, అలాగే ఆరోగ్య వ్యవస్థని, వైద్య విద్యని, వీటన్నిటిని కూడా పటిష్టం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. దీంతోపాటు ఆరోగ్య హక్కుని చట్టంగా చేయాలని చెప్పి కూడా మేము చెప్తున్నాం. ఇక మిగతా వివరాలు రేపు 22వ తారీఖు కొన్ని టెండర్స్ ఒకటి కొద్దిగా ఆగినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పటికీ లేట్ అయిన కారణంగా కొన్ని సీట్లు మనం కోల్పోతున్నాం. 1-2 సంవత్సరాలు మనం వెనకబడిపోతున్నాం. అలా కాకుండా ఈ బడ్జెట్లో ఆ మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్కి పూర్తి చేయడానికి కావాల్సినటువంటి బడ్జెట్ మొత్తాన్ని కేటాయించుకొని 2-3 సంవత్సరాల్లోనే ఈ కాలేజెస్ 10 మెడికల్ కాలేజెస్ని గవర్నమెంటే కన్స్ట్రక్ట్ చేసి అడ్మిషన్స్ నడిపి ఈ కాలేజెస్ని హాస్పిటల్ని ముందుకు తీసుకుపోవాలన్నటువంటిది ప్రజారోగ్య వేదిక డిమాండ్. ఇవి 2 చేయగలిగితే చాలా వరకు పేద ప్రజలు వాళ్ళ జోబులో నుంచి ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి నుంచి తప్పించుకొని వైద్యాన్ని పొందగలిగి ఆరోగ్యంగా ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రజలు సహకరించేటువంటి పరిస్థితి, ఉపయోగపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ రూపంలో ఆలోచించాలని రేపు జరిగేటువంటి బడ్జెట్ సమావేశంలో ఆ బడ్జెట్ మీద ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెంచాలన్నటువంటిది డిమాండ్ చేస్తున్నాను. జబ్బులతో బాధపడే వాళ్ళకి సికిల్ సెల్ ఎనీమియా, తలసీమియా కూడా. సికిల్ సెల్ ఎనీమియా అంటే రక్తం విరిగిపోతుంటుంది, తలసీమియాలు కూడా రక్తం విరిగిపోతుంది. ఇక్కడే కాకుండా మనకి రాష్ట్రంలో చాలా చోట్ల ఇవి ఉన్నాయన్నమాట. ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకు అరకు వైపు ఉన్నాయి, పాడేరు వైపు ఉన్నాయి, విశాఖపట్నంలో ఉన్నాయి, కొన్ని ప్రత్యేకమైన కమ్యూనిటీలో ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో ఈ జబ్బులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి గిరిజన ప్రాంతాల మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ జబ్బులు అసలు ఎందుకు వస్తున్నాయి, ఇప్పుడు ఎన్సిడిస్ మీద ఫోకస్ చేసినప్పుడు ఈ జబ్బులు ఎందుకు వస్తున్నాయి, యువతలో ఎందుకు వస్తున్నాయి అనేది కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం. దానికి శాస్త్రీయబద్ధంగా సర్వేలు కండక్ట్ చేయడానికి కానీ, లేకపోతే శాస్త్రీయ దృక్పథంలో ఆలోచనలు చేయడానికి కానీ మన రీసెర్చ్ సెంటర్స్ ఉండాలి. దానికి కూడా గవర్నమెంట్ అలాట్ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అదేవిధంగా జీవో నెంబర్ 72 రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఉపాధ్యక్షులు సాయి కుమార్ డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల బలరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ మాట్లాడుతూ, నేడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గతంలో యువగళం పాదయాత్ర చేసే సందర్భంలో మన పార్టీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి జిల్లాకి ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తాను, అదేవిధంగా ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తానని హామీ ఇచ్చారన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్కటి కూడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయకపోగా, ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయకపోగా, ప్రైవేట్ కార్పొరేట్ యూనివర్సిటీల ఏర్పాట్లకు స్వయంగా ప్రభుత్వం యొక్క భూములను కారు చౌకగా ఇచ్చి కూటమి ప్రభుత్వం కార్పొరేట్ సెక్టార్ని ప్రోత్సహిస్తోందన్నారు. దీనివలన పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉచిత విద్య, ఉన్నత విద్యను దూరం చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో సమావేశాల్లో ప్రభుత్వ విద్యారంగం గురించి చర్చించాలని, వెంటనే కూటమి ప్రభుత్వం మేలుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని అన్నారు. ఫీజు బకాయిలు అందరికీ చెల్లించాలి, ఉన్నత చదువుకోవడానికి ఫీజులు అందించాలని చెప్పి మేము డిమాండ్ చేసి మేము కోరుతా ఉంటే జీవో నెంబర్ 77 రద్దు చేస్తామన్న విద్యాశాఖ మంత్రి ఇప్పటికీ రద్దు చేయలేదు. దాని గురించే పట్టించుకోవడం లేదు. అందుకే పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతా ఉన్నాం. తక్షణం విద్యాశాఖ మంత్రి మేల్కొని ఈ జీవోను రద్దు చేసి యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టు భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వసతి గృహాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా, ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్కి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మచిలీపట్నం, అదేవిధంగా గుడివాడ, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. లోపల అసెంబ్లీ సమావేశాల్లో మన విజయవాడ సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా మాట్లాడరు. మన ఉన్నటువంటి ఒకే ఒక యూనివర్సిటీకి నిధులు కేటాయించి ఆ యూనివర్సిటీని డెవలప్ చేయాలని చెప్పి కూడా అసెంబ్లీ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చించి తోడ్పడాలని చెప్పి కూడా విద్యారంగం అభివృద్ధి చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్కి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.
విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆర్థిక కష్టాలను కూడా అధిగమించి 1,200 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసిన ఘనత మంత్రి నారా లోకేష్కి దక్కుతుందని పశ్చిమ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు ఆర్ మాధవ్ అన్నారు. గత ప్రభుత్వం విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యా సంవత్సరం కోల్పోయేలా చేసిందని ఆయన విమర్శించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయటమే కాకుండా యువతకు ఉపాధి కల్పనపై కూడా మంత్రి లోకేష్ దృష్టి సారించారని కొనియాడారు. విద్యార్థులకు 1,200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ తెలుగు యువత పశ్చిమ నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు ఆర్ మాధవ్ నేతృత్వంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కొత్తపేట కేబీఎన్ కళాశాల ఎదుట జరిగిన ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు మోడీ వెంకటరాజు, దాడి మురళి, మాధవ్, గంగాధర్ రెడ్డితో పాటు తెలుగు యువత ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువులు ఆగిపోరాదనే ఉద్దేశంతో మంత్రి నారా లోకేష్ కృషి చేసి 1,200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయించారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక విద్యార్థుల చదువులు ఆగిపోయాయని గుర్తు చేశారు. ఒకవైపు తల్లికి వందనం కార్యక్రమాన్ని ఇంట్లో ఉన్న విద్యార్థులందరికీ అమలు చేయటమే కాక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూడా విడుదల చేయటంలో మంత్రి నారా లోకేష్ ఎంతో చొరవ ప్రదర్శించారని వివరించారు. నిరుద్యోగ యువతకిచ్చిన హామీని అమలు చేసేందుకు ఉద్యోగాల కల్పనకు చర్యలు చేపట్టారని అన్నారు. అందుకే వైసీపీ విమర్శలు క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలకు భూములు కేటాయించి యువతకు ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు. ఈరోజు లోకేష్ గారు చూసుకుంటే 1,200 కోట్లు రిలీజ్ చేసి విద్యార్థులకు ఉపశమనం ఇచ్చేలాగా, అదేవిధంగా తల్లికి వందనం ఇచ్చి ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థికి కూడా విద్యానికి కూడా చేయూతనిచ్చిన వ్యక్తికి ఇచ్చిందని మా కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసుకున్నాం. మా నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పెండింగ్ బకాయిలను ఈరోజు ప్రభుత్వం ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందిగా ఉన్నా సరే నారా లోకేష్ గారు పట్టుబట్టి ఆనాడు యోగాలం పాదయాత్రలో మాట ఇచ్చిన సందర్భంగా 1,200 కోట్ల రూపాయల పాత బకాయిల్ని విడుదల చేసి విద్యార్థుల కళ్ళల్లో ఆనందం ఇచ్చినారు. అలాగే గత ప్రభుత్వంలో విద్యార్థులు సర్టిఫికేట్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితి, ఫీజులు కట్టలేకాల. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆ సర్టిఫికేట్ని విడుదల చేసి అలాగే జాబులు కూడా వచ్చేలాగా విద్యార్థులకి చేసేలా చేశారు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నిన్న కూడా ఎమ్మెల్సీ సభల్లోని, చట్టసభల్లోని మీరు ఎంత తక్కువకే ఇస్తున్నారు, ల్యాండ్లు ఎంత తక్కువకే ఇస్తున్నారంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన విధానం నిజంగా నారా లోకేష్ గారు మిమ్మల్ని మెచ్చుకోదగ్గ విధానం. మేము ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ల్యాండ్లు ఫ్రీగా ఇవ్వడానికైనా రెడీగా ఉన్నాము. మేము ఉద్యోగస్తుల భవితల కోసం, యువత భవిత కోసం ఎంత దూరమైనా వెళ్తామని నారా లోకేష్ గారు ప్రకటించడం మేము హర్షిస్తున్నాం సార్. అలాగే మిగతా బకాయిలు కూడా రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారికి యువత తరపు నుంచి, విద్యార్థి లోకం నుంచి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆర్థికపరమైన, ఆర్థికేతర హామీలను అమలు చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎన్టీఆర్ జిల్లా శాఖ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎన్టీఆర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ 12వ పీఆర్సీని అమలు చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు సమీపిస్తున్నా 2023లో రావాల్సిన 12వ పీఆర్సీని ఇంతవరకు అమలు చేయలేదని, కమిషన్ చైర్మన్ రాజీనామా చేసి 20 నెలలు అయినా కమిషన్ చైర్మన్ను నియమించలేదన్నారు. కమిషన్ చైర్మన్ను వెంటనే నియమించి 30% మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలని ప్రధానమైన డిమాండ్ అని అన్నారు. సిపిఎస్ ఇంతవరకు రద్దు చేయలేదన్నారు. పెండింగ్లో ఉన్న 4 డిఏలు విడుదల చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం మళ్లీ రావాలనుకుంటే రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడిచినప్పటికీ కూడా ప్రధానమైనటువంటి 4 డిఏలు పెండింగ్లో పెట్టింది. ఆ 4 డిఏలను వెంటనే ప్రకటించాలి. గత ప్రభుత్వం 23,000 కోట్ల బకాయి పెట్టితే ఆ బకాయిలన్నీ క్లియర్ చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం 34,000కు బకాయిలు పేరుకొని పోయేలా చేసింది. అంటే మీరు వచ్చి 20 నెలల్లో ఇంకొక 11,000 అదనంగా పెంచి 34,000 కోట్లు బకాయిలు పెంచారు. ఈ సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమం కోరేటువంటి ప్రభుత్వం అయితే మళ్ళీ మీరే రావాలి అని అనుకుంటే మా ప్రధానమైనటువంటి 6 డిమాండ్లు నెరవేర్చాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎన్టీఆర్ జిల్లా శాఖ పక్షాన విన్నవిస్తున్నాం. జేఎస్టీయు, జేజేఎస్. ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేసిన తర్వాత
అరకొర పెన్షన్లతో ఎలా జీవించాలని ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రామారావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రామారావు మాట్లాడుతూ పార్లమెంట్లో 2025లో పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ను పాస్ చేసిందని, దానివల్ల పాత పెన్షనర్లు, కొత్త పెన్షనర్లు అని 2 వర్గాలుగా సృష్టించిందని అన్నారు. దీనివల్ల భవిష్యత్తులో పే రివిజన్ జరిగితే పాత పెన్షనర్లకు వర్తించకుండా కొత్త పెన్షనర్లు మాత్రమే వర్తించే విధంగా చట్టాన్ని తెచ్చిందన్నారు. ఆ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 36 పెన్షన్ సంఘాలు ఏకమై పోరాటం చేస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్లో 14 సంఘాలు కలిసి ధర్నా నిర్వహిస్తున్నాయని చెప్పారు. 8వ వేతన సంఘాన్ని నియమించారని, అందులో విధించిన షరతు పెన్షనర్లకు అన్యాయం కలిగించే విధంగా ఉన్నాయని, అందుకని వాటిని సవరించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్స్ రిటైర్ అయిన తర్వాత అరకొర పెన్షన్తో ఎలా బతకాలి అనేది పెరుగుదల లేకుండా, మీరు ఇచ్చేదే పెన్షన్ చాలా తక్కువగా ఇస్తున్నారు. దాన్ని కూడా పెరుగుదల లేకుండా ఉంటే పెన్షనర్లు ఏ విధంగా సమాజంలో బతకాలి అనేది ఒకసారి మీరు ఆలోచించాల్సిందిగా సెంట్రల్ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తాం. మీరు ఈ యొక్క పోరాటం మీరు ఎప్పుడైతే ఈ పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ని వెనక్కి తీసుకుంటారో అప్పుడు వరకు మా పోరాటం కొనసాగుతూ ఉంది. ఈ పోరాటాన్ని, ఈ వ్యాలిడేషన్ యాక్ట్ని వెనక్కి తీసుకునేందుకు మేము కోర్టు ద్వారా కూడా న్యాయపరంగా కూడా పోరాటాలు చేస్తూ ఉన్నాం. కోర్టులో కేసు వేసాం, దాని ద్వారా కూడా మేము పోరాడుతున్నామని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.